నమస్కారం. సమాచార హక్కు చట్టంలోనే ఓ రహస్య ఆయుధం ఉంది అంటే నమ్ముతారా? ఇవ్వడం కుదరదు అని చెప్పిన ప్రతి సమాధానాన్ని ఇచ్చి తీరాల్సిందే అని మార్చేసే ఒక సూపర్ పవర్, దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒక పరిస్థితిని చూద్దాం. మన వీధిలో రోడ్డు పనులకు సంబంధించిన ఫైల్స్ కావాలని మున్సిపల్ ఆఫీసులో ఆర్టీఐ పెట్టారనుకుందాం, కాని వచ్చిన సమాధానమేంటి? క్షమించండి, ఆ సమాచారం ఇవ్వలేం. చాలామందికి ఈ అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది కదా. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇలా ఒక చిన్న సాకు చెప్పేసి మొత్తం దరఖాస్తునే పక్కన పెట్టేస్తారు. అసలా సాకు ఏంటి, దానికి కారణమేమై ఉంటుంది? అధికారులు తరచుగా వాడే టెక్నిక్ అన్నమాట ఇది. ఫైల్లో ఎవరో ఒకరి పర్సనల్ ఫోన్ నంబర్, అడ్రస్ లేదా ఆధార్ నంబర్ లాంటి ఓ చిన్న సున్నితమైన సమాచారం ఉందని చెప్పి 100 పేజీలున్న మొత్తం ఫైల్ని ఇవ్వకుండా ఆపేస్తారు. ఈ డైలాగ్ వినగానే ఇక మన చేతుల్లో ఏమీ లేదని, ఇంకేం చెయ్యలేమని చాలామంది నిరాశపడిపోతారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ లాక్ను తెరవడానికి మన చట్టంలోనే ఒక తాళం చెవి ఉంది. అదే ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 10. దీన్నే సెవరబిలిటీ లేదా వేరు చేయగలగడం అనే సూత్రం అంటారు. ఇంతకేమిటిది? చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక పండులో చిన్న భాగం పుచ్చిపోతే మొత్తం పండును పారేయం కదా. ఆ పుచ్చిపోయిన భాగాన్ని కత్తిరించి మిగిలిన మంచి పండును తింటాం. సెవరబిలిటీ కూడా అంతే. ఫైల్లో ఇవ్వకూడని సమాచారాన్ని బ్లాక్ చేసి మిగిలిన సమాచారం మొత్తం ఇచ్చి తీరాలి. చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది, పురుగు పడిందని పండు మొత్తం పారేయక్కర్లేదు. కేవలం చిన్న భాగానికి మినహాయింపుందని చెప్పి మొత్తం ఫైల్ని తిరస్కరించడం చట్టవిరుద్ధం. అధికారులు పాక్షికంగానైనా సమాచారాన్ని బయటపెట్టాల్సిందే. సరే, అంతా బావుంది. మరి ఈ శక్తివంతమైన సెక్షన్ను ఎలా ఉపయోగించాలి? కేవలం కొన్ని ఖచ్చితమైన పదాలు వాడితే చాలు, అధికారులు దిగిరావాల్సిందే. ఇది చాలా ముఖ్యం. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఇది మనం వాళ్లను అడగడం కాదు, చట్టం వాళ్లకి ఏమి చెయ్యమని చెప్తుందో గుర్తు చెయ్యడం. ఇది మన హక్కు, వాళ్ల బాధ్యత. ఇది మరో పదునైన అస్త్రం. దీనివల్ల వాళ్లు ఇష్టమొచ్చినట్టు సమాచారాన్ని దాచలేరు. ఏ సమాచారాన్ని దాచినా ఎందుకు దాచారో, ఎవరు ఆ నిర్ణయం తీసుకున్నారో చెప్పి తీరాలి. ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటుంది. ఇవన్నీ చెప్పినా కూడా అధికారి ఒప్పుకోకపోతే, అప్పటికీ సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే భయపడాల్సిన పనిలేదు. చట్టపరంగా మనం వెయ్యాల్సిన అడుగులు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ను జాగ్రత్తగా గమనించండి. మొదటిగా వాళ్ల నిరాకరణకు రాతపూర్వకంగా కారణాలు అడగాలి. అది చాలా చాలా ముఖ్యం. ఆ తరువాత మన స్పందనలో సెక్షన్ 10 గురించి క్లియర్గా చెప్పాలి. అప్పటికీ వాళ్లు స్పందించకపోతే ఇక ఆలస్యం చేయకుండా సెక్షన్ 10ను అమలు చేయడంలో అధికారి ఫెయిల్ అయ్యారు అని మొదటి అప్పీల్కు వెళ్ళాలి. ఇది మన కేసును చాలా బలంగా చేస్తుంది. ఇప్పటివరకు మనం సమాచారం ఎలా పొందాలో చూశాం. కాని ఈ సెక్షన్ 10 కేవలం సమాచారం ఇప్పించే సాధనం మాత్రమే కాదు, అది అవినీతిపై ఒక బ్రహ్మాస్త్రం. కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు దీనికి అవినీతికి సంబంధమేంటి? ఒక ఉదాహరణ చూద్దాం. ఏదో ఒక అనుమానాస్పద ప్రభుత్వ కాంట్రాక్ట్ ఫైల్ అడిగామనుకుందాం. అధికారులు ఏమంటారు? అందులో ఉన్న కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్లు, బ్యాంక్ వివరాలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందకు వస్తాయి కాబట్టి మొత్తం ఫైల్ ఇవ్వమంటారు. కానీ మనం సెక్షన్ 10ను ప్రయోగిస్తే వాళ్లు ఆ పేర్లు, ఫోన్ నంబర్లు బ్లాక్ చెయ్యొచ్చు. కానీ అసలు కథంతా ఉన్న వర్క్ ఆర్డర్లు, డబ్బు చెల్లింపులు, ఆఫీసర్ల ఆమోదాలు, తనిఖీ నివేదికలు బయటకు ఇచ్చి తీరాలి. చూశారా? వాళ్లు దాచాలనుకున్న వ్యక్తిగత వివరాలు మాయమవుతాయి. కాని మనం చూడాలనుకున్న అవినీతికి సంబంధించిన అసలు సాక్ష్యాలు మన చేతికి వస్తాయి. పౌరులు అవినీతిని బయటపెట్టడానికి ఇంతకన్నా శక్తివంతమైన మార్గం ఇంకేముంటుంది? అంతిమంగా చెప్పాలంటే సెక్షన్ 10 అనేది పౌరుడి చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన టార్చ్లైట్ లాంటిది. ఇది అధికార గదిలోని చీకటిని తరిమికొట్టడానికి సహాయపడుతుంది. అధికారులు ఫైల్లోని ఒక చిన్న మూలను చూపించి మొత్తం గది చీకటిగా ఉందని నమ్మించాలని చూస్తారు. కాని సెక్షన్ 10 ఆ చీకటి మూలను వదిలేసి మిగిలిన గది మొత్తంలో వెలుగును నింపుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మన చుట్టూ ఉన్న ఏ సమస్యని పరిష్కరించడానికి ఈ సాధనాన్ని ఉపయోగించగలం? గుర్తుంచుకోండి, మొత్తం చీకటిని పారద్రోలడానికి పెద్ద మంట పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కొవ్వొత్తి వెలుగు చాలు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 10 పౌరుడి చేతిలో ఉన్న ఆ చిన్న
కానీ అత్యంత శక్తివంతమైన వెలుగు. దాన్ని సరిగ్గా వాడటం మనందరి బాధ్యత.